ముందుగా నర్సాపురం లోక్సభ సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లేందో చూద్దాం. ఫస్ట్ వన్ తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, అచంట. ఈ 7 నర్సాపురం లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లు. ఇక ముందుగా 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు గెలుపొందింది. ఇక టీడీపీ 2 స్థానాలు గెలుపొందింది నర్సాపురం లోక్సభ సెగ్మెంట్లో. ఇక ముందుగా తాడేపల్లిగూడెం తీసుకున్నట్లయితే వైసీపీ పార్టీ నుంచి కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమి పార్టీ అయిన జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందారు. ఇక ఈసారి మాత్రం కూటమి పార్టీ అయిన జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక తణుకును కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కె వెంకట నాగేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ కూటమి పార్టీ అయిన టీడీపీ నుంచి ఆరుమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వెంకట నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కానీ ఈసారి మాత్రం కూటమి పార్టీ నుంచి ఆరుమిల్లి రాధాకృష్ణ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పివిఎల్ నరసింహరాజు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి RRR అంటే రఘురామకృష్ణరాజు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో మంతెన రామరాజు టీడీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి కూడా టీడీపీకే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది రఘురామకృష్ణరాజుకి. భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. కూటమి పార్టీ అయిన జనసేన పార్టీ తరఫున పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఇతన్ని అంజిబాబు అని కూడా అంటారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. ఈసారి మాత్రం పులపర్తి రామాంజనేయులు, అంజిబాబు జనసేన పార్టీ తరఫున గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముదునూరి ప్రసాద్ రాజ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో ముదునూరి ప్రసాద్ రాజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి మాత్రం జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక పాలకొల్లును కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జి గోపి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరఫున నిమ్మల రామానాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కూడా టీడీపీ పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు పోటీ చేసి గెలుపొందారు. ఇక ఈసారి కూడా నిమ్మల రామానాయుడు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది పాలకొల్లు అసెంబ్లీ సెగ్మెంట్లో. అచంటను కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో అచంట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం కూటమి పార్టీ అయిన టీడీపీ పార్టీ నుంచి పితాని సత్యనారాయణ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అచంట అసెంబ్లీ సెగ్మెంట్లో. సో ఇది నర్సాపురం లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో